పొందినటువంటి అర్హత, ఎవరు పొందనటువంటి దీవెనలు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చేత మన ఎంతగానో ప్రేమించి దేవుడు మనకిస్తున్నందుకు యేసేకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11వ నెలకి ఇది చివరి ఆదివారం. ఈ 11వ నెల చివరి ఆదివారము. రేపు 12వ నెలలోకి మనం ప్రవేశిస్తున్నాం. అందుని బట్టి దేవునికి ఒకసారి యేసేకే స్తోత్రాలు చెప్పుదామా? మంచిది. దైవ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువు పేరట మరొకసారి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని మాటలు. ఈరోజు వాక్యం అంశము, దేవుని ఎదుట నీవు నీ అతిక్రమలు ఒప్పుకుంటున్నావా లేక దాచుకుంటున్నావా అనే అంశం మీద ప్రభు ఈరోజు మాట్లాడునుగాక. నీవు దేవుని ముందు, ఎవరి ముందండి? దేవుని ముందు నీ పాపములు కావచ్చు, నీ అతిక్రమలు కావచ్చు, ఒప్పుకుంటున్నావా లేదు దాచుకుంటున్నావా? ఒప్పుకున్నవారు ఒక 5గురిని చూద్దాము. అలాగనే ఒప్పుకోకుండా కప్పుకున్న వారిని ఒక 5గురిని చూద్దాం. ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళు ఎలాంటి దీవెనలు పొందుకున్నారు, అలాగనే ఒప్పుకోకుండా అతిక్రమలు దాచిపెట్టుకుంటే ఆ పాపమును ఒప్పుకోకుండా కప్పిపెట్టుకున్న వారు ఎలాంటి శాపం పొందుకున్నారో మనం చూద్దాం. 40 దినాలు మన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇవి 11వ నెల కూడా ఇది చివరి ఆదివారం గనక ఈ పాఠము ద్వారాగా మన జీవితంలో గొప్ప మార్పు కలుగును గాక. ఇలాంటి మాటలు దేవుడు మనకిస్తున్నందుకు దేవుని అంతగానే నేను స్తుతిస్తున్నాను. మొదటిగా మనందరికీ తెలిసిన వాక్యాలే అయినా ఈరోజు మరలా ఈ మాట ద్వారాగా దేవుడు మనల్ని బలపరచును గాక. చేతులెత్తి ఒకసారి యేసేకే స్తోత్రాలు చెబుదామా? సామెతల గ్రంథము 28వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందుకును. చిన్న ప్రార్థన. 2 చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థన చేసుకుందాం. ఈ నిమిషములోనే, ఈ యొక్క అర నిమిషములోనే నువ్వు చేతులెత్తి నీ అతిక్రమలు, నీ దోషములు, నీ పాపములు, దేవునికి నీకు ఏమైనా వ్యతిరేకంగా ఉంటే, అడ్డుగోడలుగా ఉంటే, ప్రభువా ఈరోజు నీ అతిక్రమలను నువ్వు విడిచిపెట్టవన్నావు, పాపాన్ని విడిచిపెట్టవన్నావు, నాయనా నా శాపాన్ని విడిచిపెట్టవన్నావు. నీ ఎదుట, నీ ముందు, నీ సన్నిధిలో, నీ ఆలయములో నేనొచ్చినాను, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఇదిగో ఈ చేతులు నీ తట్టే వెతుతున్నా. నా నోటితో నాయన నా దోషములు, నా పాపములు, నా అతిక్రమలు ఒప్పుకుంటున్నా. ఈ వాక్యము చేత నా కుటుంబానికి, నాకు ఆశీర్వాదము కలుగునుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డ. ఈరోజు దేవుడు ఒక చక్కటి అంశం మనకి ఇచ్చిన మాట ఏంటంటే, అతిక్రమలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, వాటిని కప్పుకోకూడదు. ఎవరి ఎదుటని చెప్పాడండి? దేవుని ఎదుటనండి. మనుషుల ఎదుట చెప్పుకోబాకండి. మనుషుల ఎదుట ఇలాంటి చెప్పుకున్నా ఇంకా హేళన చేస్తారేమో కానీ నిన్ను మంచి మేలులోకి నడిపించరు. కానీ ఒక ఆయనకు మాత్రము బిడ్డ తండ్రికి చెప్పినట్టు, ఏవండి కుమారుడు తన తండ్రికి చెప్పినట్టు ఏ విధంగా అయితే ఆ తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఆ భారం తీరుస్తారో, ఇదిగో నిన్ను కన్న తండ్రి ఎంత కోపం వచ్చినా చేరదీసి ప్రేమిస్తాడు గనక పరలోకమందున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒప్పుకో. నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చేతులెత్తి నిర్దోషిగా, అయ్యా దోషిని నిర్దోషిగా మార్చు ప్రభువా అని ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేసి ఇంకా నీ హృదయం ప్రలాపిస్తే ప్రార్థన చేస్తూ ఆ రహస్యమైన పాపములు, ఆ అతిక్రమలు, దోసుకున్నవి కానీ, తీసుకున్నవి కానీ, దొంగిలించినవి కానీ, మోసం చేసినవి కానీ, నోటి మాట కావచ్చు, కన్ను చూపు కావచ్చు, చేతి పని కావచ్చు, చేసిన పని వర్గాలు ఏదైనా ఉంటే, అది దేవునికి ఏమైనా ఉన్న ఏదైతే ఉంటే వాటిని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒప్పుకో. ఖచ్చితంగా ప్రభు నీ పట్ల విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా.
ఖచ్చితంగా దేవుడు నీ పట్ల జయమిస్తాడు. అది మనుషుల ముంగల నేను ఒప్పుకోమని చెప్పట్లేదు, కానీ దేవుని ముందు, దేవుని ఆలయములో, దేవాలయములో నువ్వు చేసిన తప్పుతములు ఏమైనా ఉంటే, యేసయ్యా ఇదిగో ఈ శాపము నా కుటుంబం మీదకి రాకుండా నాయనా, ఇదిగో ఈ పాపము నన్ను ఏలుబడి చేయకుండా నాయనా, ఇదిగో నాయనా నన్ను దీవించు ప్రభువా, నీ ఎదుట మాత్రమే నేను ఒప్పుకుంటున్నానయ్యా. తెలిసి తెలియని మాటలు నా నోటుకుంటా ఎన్నో పలికినాను, ఎన్నో దూషణకరమైన మాటలు మాట్లాడాను, ఎన్నో లేనిపోని కల్లబొల్లు మాటలు మాట్లాడానయ్యా. అయ్యా నా నోటితో ఎన్నో అబద్ధాలు ఆడానయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించయ్యని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకుంటే ఖచ్చితంగా నువ్వేం పొందుకుంటావంటే కనికరము పొందుకుంటావు. ఏం పొందుకుంటావు చెప్పండి? కనికరము రావాలంటే ఏం చేస్తామండి? ఇది మీకు చెప్పాలంటే, మనము మాట వినప్పుడు మన తల్లి కాడ, మన తండ్రి కాడ మనము చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పింది మనము చేయనప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? నేను చెప్పింది నువ్వు చేస్తేనే నిన్ను నేను ప్రేమిస్తాను, నువ్వు అడిగింది నేను ఇస్తాను, నీ మీద జాలి పడతాను, నిన్ను ప్రేమిస్తాను. అంతేగాని నేను చెప్పింది వినకుండా, నువ్వు దాన్ని గ్రహించకుండా, దాన్ని లెక్క చేయకుండా నడిస్తే నిన్ను నేను ప్రేమించను, నీ మీద నాకు జాలి, ప్రేమ, కనికరము ఉండదు అని చెబుతుంటాం మనం. మనమే మన పిల్లలకి ఇంత స్పష్టంగా, ఇంత పర్టికులర్గా చెబుతున్నాం కదా, మరి కన్న తండ్రికి కూడా మనం చెప్పకపోతే మన తండ్రి మన మీద ఎలా కనికరము చూపుతాడు? ఎలాగ కనికరం వస్తుంది? ఆయన కనికరము రావాలంటే ముందు మన పిల్లలము మన తండ్రికి చెప్పుకున్నట్టు మనం కూడా ఎవరికి చెప్పుకోవాలండి? మన దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కనికరిస్తాడు. చెప్పండి ఒకసారి. కనికర సంపన్నుడు, కనికరమ కలిగిన దేవుడు, కరుణామయుడు మన దేవుడు, కన్న తండ్రి, కనికరమ కలిగిన దేవుడు. ఎవరికి ఉంటుందండి కనికరము? ఎవరికైనా ఉంటుందండి? తల్లి కంటే కూడా, తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమ చూపించేవాడు. అందుకనే ఒక పాట పాడుకుంటాం కదండి. ఏం పాట అండి? అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెలు కంటే, అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెలు కంటే నీ ప్రేమే మధురమేసయా, నీ ప్రేమే అమరమేసయా, నీ ప్రేమే మధురమేసయా, నీ ప్రేమే అమరమేసయా. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ అండి? అక్క చెల్లెళ్ళ కంటే కూడా, అన్నాదమ్ముల కంటే కూడా, తోటి కోడళ్ళ కంటే కూడా, ఇంకా ఈ లోకములో ఉన్న స్నేహితులు ప్రేమ కంటే కూడా యేసయ్య ప్రేమే శాశ్వతమైనది, యేసయ్య ప్రేమే స్వార్థము లేనిది. అందుకనే కనికరము చూపుతాడంట. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? అతిక్రములను వాటిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అమ్మ వింటున్నారా? ఏం చేయాలన్నా? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తానన్నాడు? కనికరిస్తానని చెప్పాడు. అలాగనే పరిశుద్ధ గ్రంథములో నుంచి సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం నుంచి చూడండి. 31 నుంచి 35 వరకు చదివితే ఇక్కడ బిలాం, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ బిలాము కూడా దేవుని ఎదుట ఏం చేశాడంటే సాగిలపడి, సాష్టాదిగపడి ఒప్పుకున్న వ్యక్తిగా మనము చూస్తున్నాం. బిలాము ఒప్పుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనము. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూషణ ఖడ్గము చేత పట్టుకొని దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగం నమస్కారము చేయగా, ఏవండి, యెహోవా ఆ దూత నువ్వు ముమ్మారు, చాలండి దయచేసి అక్కడ చెప్పిన మాట ఏంటంటే, బిలాము చాలా పరాక్రమ కలిగిన విద్యావంతుడు. గాడిద మీద
ఫైటింగ్కి వెళ్తున్నాడు. వాహనం మీద ప్రయాణం చేసినట్టు గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. బిలాము గాడిద మీద కూకున్నాడు. గాడిద త్రోవలో పరిగెత్తుతుంది. వెతుతున్న సమయంలో గాడిదకి ఒక ఖడ్గం పట్టుకొని దారికి అడ్డం వచ్చి నిలువుగా నిలబడిన ఒక దూతను చూస్తుంది. బిలాముకు కనపడలేదు కానీ గాడిదగా కనిపించింది. బిలాము ఏం చేస్తున్నాడంటే, యజమానుడు గనక గాడిదను చిత్ర హింసలు పెట్టి కొడుతున్నాడు. అప్పుడు గాడిద నిలబడి బిలాముతో మాట్లాడుతుంది. యజమానుడా, ఎన్నడైనా ఎప్పుడైనా నీ మాట వినకుండా నీకు ఎదురు మళ్ళీ నేను మాట్లాడానా? ఇదిగో నాకు ఎదుటిగా ఒక ఖడ్గం పట్టుకున్న ఒక దూత ఒక ఆయుధం పట్టుకొని ఇక్కడ నిలబడది. నేను ముందు పోవాలంటే ఒక అగాధము లాంటి ప్రమాదం చూస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడినప్పుడు ఆ మాట బిలాముకు ఎందుకు కళ్ళు తెరవబడి అంటే, ఎన్నడూ కూడా గాడిద నాతో మాట్లాడలేదు. నేను గాడితో మాట్లాడిన కానీ గాడిద నాతో ఎన్నడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నడైనా నేను గాడిద మాట్లాడంగా నేను చూడలేదని. అప్పుడు బిలాముకి ఏం తెరవబడ్డాయండి? కళ్ళు తెరవబడ్డాయి. మనకు కూడా ఎప్పుడు తెరవబడతాయి అంటే, ఎప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడు ప్రేమించేవాడు, ఎప్పుడు దగ్గరికి తీసేవాడు ఉంటే మన కళ్ళు తెరవబడవు. కానీ శత్రువు వచ్చి మీరు బాగుండారంటే మనకేమనిపిస్తుంది? ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు అర్థం కావటం చెబుతున్నాను, అంతే కదా. ఎప్పుడు మనం చూస్తుంటే మోగోడు ఎన్నడూ మాట్లాడలేదు. మార్తమ్మ గారు మీరు బాగుండారని మోగోడు వచ్చి మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది? మాట చెప్పరేట్లేదండి. వాడు ఎన్నడూ మాట్లాడలేదు కదండి. అక్కడ దాకా ఎందుకు వచ్చి కోడో కుక్కో వచ్చి మీరు బాగుండారని అడిగాదు అనుకో, మనం ఏం చేస్తాము? మెత్తగా ఉండారు ఏంటండి? సలేనా? చలి ఉందా మీకు? ఏమన్నా నీరసంగా ఉండారా? అమ్మ మెత్తగా ఉండారు. చాలామంది అట్లనే ఉండారు. కొంచెం తేజరిల్లండి. ఒప్పుకున్నటం అంటే చాలా గొప్ప వాక్యం ఇది, చాలా ఆశీర్వాదం అండి అది. బిలాము కళ్ళు ఎందుకు తెరవబడ్డాయి అంటే, గాడిద మాట్లాడతాకనే కళ్ళు తెరవబడ్డాయి. అందుకనే వాక్యం ఎన్నిసార్లు మాట్లాడినా మన కళ్ళు తెరవబడట్లేదు, ముయ్యబడుతున్నాయి. కళ్ళు తెరవబడాలి. ఏంటి ప్రభువా, బిలాము కళ్ళు తెరిచిన దేవుడివి. అలాగనే సామెతలు ఇందాక ఏం చెప్పాడు దేవుడు? అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు మాత్రము కనికరము పొందుతాడు. ఏం కావాలి మనకి? కనికరించే వాళ్ళు కావాలి. ఈ లోకములో మన దగ్గర డబ్బుంటే ప్రేమించి కనికరించే వాళ్ళు ఉండారము. ఒకటి గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఉండదాన్ని బట్టి నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండారు. కానీ నీకు రోగం వస్తే నీ మీద వీగలాలుతున్నాయి, సావు అనే వీగలాలుతున్నాయి. సావుకు దగ్గర పోయినావు, మరణం మంచం మీద ఉండావు, ఎవరో ప్రేమించట్లే. అప్పుడొచ్చి కనికరించేవాడు గొప్పోడు. అదే నా దేవుడు అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. హిజ్కియా దగ్గరికి అప్పుడుగా వచ్చింది. మరణ ఛాయలో ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు. ఆ హిజ్కియా దగ్గరికి ఎవరు వచ్చారంటే, దేవదూత వచ్చి, హిజ్కియా ఏడవబాకు, భయపడక మాకు, నీకు మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు సంపూర్ణంగా ఇస్తానంటే కానీ ఆయన కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెబుదాం, దగ్గరగా స్వరమెత్తి చెప్పుదాము. అందరం కదిలిగా ఉండేటట్టుగా సపట్టు కొట్టేసే నామాన్ని మయంపరుతుము గాక. ప్రైజ్ అలాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను కనికరించేవాడు ఉన్నాడు. చెప్పమ్మ, ఎవరు ఉన్నది? నీ ప్రక్కన ఉన్నది వారు ఎవరు? కనికరించేవాడు, కాపాడేవాడు. నిన్ను కాపాడువారు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. అందుకనే బిలాము కళ్ళు ఇక్కడ తెరవబడ్డాయి. అక్కడ ఆయన ఒప్పుకున్నట్టుగా, తల దించుకున్నట్టుగా, ఆ అహంకారం అనే మనసును పక్కన పెట్టేటట్టుగా దేవుని దగ్గరకు వచ్చి దీన మనసు కలిగి సాష్టాంగ పడ్డట్టుగా బిలామును చూస్తున్నాము. దేవునికి స్తుతి కలుగునగాక. కీర్తనల గ్రంథము 51వ కీర్తన పరిశుద్ధ గ్రంథముల నుంచి 1 నుంచి 13 వచనాలు మనం చదివితే దావీదును గురించి చూస్తాం. ఇక్కడ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ కృప చొప్పున నన్ను
కరుణింపుము. దేవునికి స్తుతి కలుగును గాక. నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు, నా పాపములు, నా దూషణలు నీకు తెలుసు నాయనా. నా పాపము నా ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నీకు కేవలము నీకే నేను విరోధముగా ఏం చేశాడంట? పాపము చేసి తిని నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను. కావున ఏమండి, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడదు. దేవునికి స్తుతి కలుగునగాక. దావీదులో ఎన్ని తప్పుతములు ఉండే చూడండి. దావీదులో ఉన్నాయంటే మనలో లేవంటారా? చెప్పరేమండి. అంత భక్తుడు కదండి, ప్రార్థనాపరుడని మనం చూస్తాం. దావీదు ప్రార్థన చేస్తే పరుపు పైకి తేలిందని చెప్పుకుంటాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడని చెప్పుకుంటాం. దావీదు దేవునికి నాట్యముతో పాటలు పాడి గణపరిచి నాట్యం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏం చేశాడు? పాపం చేశాడు. మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. మనకి ఏమండి, అలా చేసి ఇలా ఒప్పుకోమని చెప్పట్లేదండి. అర్థం చేసుకోండి వాక్యాన్ని. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టు, ప్రభును చేర్చుకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టు, ప్రాణముండగానే ప్రభును చేర్చుకో. ఏది నీది కాదు, రేపు నీది కాదు. ఏది నీది కాదు, రేపు నీది కాదు. లోకమే మాయరా, రోజులే చెడ్డవి. లోకమే మాయరా, రోజులే చెడ్డవి. పరిగెడుతున్నావాని, నిలబడుతున్నావాని కుటుంబానికి. పరిగెడుతున్నావాని, నిలబడుతున్నావాని కుటుంబానికి. ఏది నీది కాదు, రేపు నీది కాదు. ఏది నీది కాదు, రేపు నీది కాదు. ఆమేన్. దావీదు ఎంత మంచి ప్రార్థనా పరుడండి. దావీదులో జరిగిన సంఘటనలు మన జీవితంలో జరగలేదంటారా? జరిగినాయి. దావీదు ఒప్పుకున్నట్టు మనం కూడా ఒప్పుకుందాము. దావీదు దేవుని ఎదుట సాష్టాంగికి పడి నమస్కారం చేసినట్టు మన మానవ జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. శారీరకంగాను ఆత్మీయంగాను. ఏవండి, కొన్నిసార్లు మనం పడిపోతుంటాం, లేస్తుంటాం. అలాంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి మాటలు మన అందరితో మాట్లాడేది ఏదంటే, వడదొడుకులు ఏదైనా ఉంటే సరి చేసుకోవటానికి మాత్రమే దేవుడు తన దైవజనుని నిలబెట్టి ఎత్తుపెట్టి మాట్లాడుతుంటాడు. ఒకవేళ నోటితో తప్పుతం చేసినవా, నీ చెయ్యితో, నీ కాలుతో, నీ కంటితో, నీ తలంపులతో, నీ ఆలోచనలతో వ్యర్థమైన వాటిని ఏదైనా అనుసరించవా, అయితే ప్రభు అంటున్నాడు, దేవుని ఎదుట, దేవుని ముందు వాటిని ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. దేవుడు నీ మీద కనికరము పడి నీ పాపములన్నిటిని తుడిచివేస్తానంటున్నాడు. కడిగి వేయమంటున్నాడు. అయ్యా కడుగునైనా. అవునండి, ఈ చెమట, ఈ శరీరానికి పట్టిన చెమట పోవాలంటే మనం స్నానం చేస్తేనే ఆ చెమట అనేది పోతుందండి. మరి హృదయానికి పట్టిన కాటికే, హృదయానికి పట్టిన క్రొవ్వు, హృదయానికి పట్టిన పాపము, హృదయానుకుండా చెడ్డతనాన్ని కడగాలంటే సబ్బుతో కడిగితే పోయేది కాదండి.
వాక్యం అనే ఉతక స్థానము ద్వారాగా నీ హృదయాన్ని కడుగుతాడు. వాక్యం అనే ఉతక స్థానం అనే యొక్క ఆ స్థానము, ఆ మాటలు వింటుంటే మనకి ప్రత్యుత్తాపన వచ్చేస్తుంటుంది. దేవుని ఎదుట ఒప్పుదల కలుక్కునే ప్రార్థన వస్తుంటుంది. అందుకనే వాక్యము మన జీవితాన్ని బాగు చేస్తుందండి. నాయన, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందుకనే బావుగా కడుగుమయ్యా. ఎలా కడగమన్నాడు? బావుగా కడుగుమయ్యా. నా యొక్క దోషములు, నా పాపములు తూడ్చివేయినైనా, తూడ్చివేయినైనా, తూడ్చివేయి ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన దగ్గరకు వస్తే నువ్వు పాపము చేయకపోయినా నువ్వు పాపములోనే జన్మించావు గనక నాకు తెలిసి 10 నిమిషాలు మనం ఒప్పందం చేసుకొని ప్రార్థన చేసుకోవాలండి. రాత్రిరంతా కాపాడిన లేదా పగులల్లా పనిచేసుకొని నీ యొక్క గూడు చేరాంతండి. ఈ కాలు కానీ, కన్ను కానీ, నోరు కానీ, అయా ఏదైనా చూడరాని దృశ్యాన్ని చూస్తే, ఏదైనా మాట్లాడరాని మాట ఏదైనా నా నోటుగుంట పలిగితే దయచేసి నన్ను సరిచెయ్యని ఒక ఇంచుమించు అర్ధగంటకు పైనే మనం ఒప్పుదల ప్రార్థన చేసుకోవాలి. ప్రత్యుత్తాప ప్రార్థన చేసుకోవాలి. ఒంటరి ప్రార్థన నుండి ఏకాంతమైన ప్రార్థన నుండి ఏవండి, ఏ డిస్టర్బెంట్ లేని స్థలములోకి వెళ్ళి ఇవన్నిటిని ఒప్పుకోవాలి. మనుషులు చూస్తుంటే ఏడవటం కంటే, మనుషులు చూస్తుంటే చెప్పేదానికంటే, మనుషుల ముంగల పేదరికంగా కనపడేదానికంటే, మనుషుల ముంగ దీనంగా కనపడేదానికంటే నువ్వు దేవుని దగ్గర దీనంగా కనపడు, లేదా రోగిగా చెప్పుకో. అమ్మా, నీ చెప్పిన మాటను బట్టి నా యేసయ్య ఖచ్చితంగా నిన్ను ఆయన బావుగా కడుగునుగాక. గొప్పగా దేవుడు నీకు రిజల్ట్ ఇస్తాడు. ఈరోజు నువ్వు దేవుని ముందు నీ అతిక్రమలను ఒప్పుకుంటున్నావా లేదా కప్పుకుంటున్నావా? ప్రశ్న. కప్పుకునే వాళ్ళు విడిచిపెట్టారు, ఒప్పుకున్న వాళ్ళు విడిచిపెట్టారు. కానీ కప్పుకొని అలాగనే నడిచిన వారు శాపగ్రస్తులయ్యారు. బైబిల్లో ఉన్నారు. ఇక్కడ ఒక 2-3 చూసాము. ఇప్పుడు ఒకటి సామెతల్లో చూసాము, రెండోది సంఖ్యాకాండములో బిలామును చూసాము, ఇక్కడ కీర్తనలో దావీదును చూసాము. ఇంకొక 2 ఒప్పుకున్నవారు, విడిచిపెట్టబడిన వారు కనికరం పొందుకున్నారు, దీర్ఘాయుషు పొందుకున్నారు, కుటుంబాలను కట్టుకున్నారు, వైభాగ్యంగా దేవుణ్ణి ఆరాధించినారు. ఈరోజు మనం చూస్తున్న ఈ మాటలు బట్టి ప్రభుకే మహిమ కలుగునగాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఇందాక చెప్పుకుంటూ వచ్చే మాట 1 నుంచి 8 వరకు చదివితే ఇక్కడ హిజ్కియాను చూస్తాం. మనం ఎవరిని చూస్తాం చెప్పండి? హిజ్కియాను చూస్తాం. హిజ్కియా ఏ పాపము చేయకపోయినా రోగుల గురించి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఎట్టి యథార్థవంతుడిగా నీ సన్నిధిలో నడుచుకుంటూనే నీకు తెలుసయ్యా. ఎట్టి యథార్థంగా నడుచుకుంటునో నేను ఎలాంటి వాడిని నీకు తెలుసు నాయనని ఆయన వ్యక్తిగతాన్ని దేవునికి తెలియజేస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని దేవునికి ఇంత నమ్మకంగా ఉండి కూడా నాకు ఈ రోగము, ఈ వ్యాధి రావటం ఏంటి ప్రభువా అని హిజ్కియా ఏం చేస్తున్నాడురా? ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ చదవండి. ఆ దినములలో కూడా ఎలాంటి రోగం అంటే మరణకరమైన రోగము. అంటే ఎన్ని వైద్యాలు చేయించినా కుదరని రోగం, ఎన్ని వైద్యాలు ఎన్ని ఇండిషన్లు వేసినా బాగుపడని రోగం. ఆనాడు రోగాలు చాలా భయంకరంగానే ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఇప్పుడు చూస్తే ఇంకెక్కువగా కనిపిస్తున్నాయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకో, మందు లేదంటున్నారు, కొంతవరకే వైద్యం. అవునా కదండి? ఎయిడ్స్ వస్తే అంతే, కొంతకాలానికే. కానీ మనుషులు పైకి బాగానే కనపడతారు, లోపల వాళ్ళ కుళ్ళు లేదా వాళ్ళ శరీరంలో ఉన్న వ్యాధి ఎవరికి గమనిస్తారండి? ఎవరికి తెలియదు బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతులెత్తి ఒకసారి వేసే స్తోత్రాలు చెబుదామా? ఇక్కడ హిజ్కియాకి ఏ రోగం అంటండి? ఆ రోగానికి ఉన్న పేరు మరణకరమైన రోగం. రోగము కలుగుగా ఆ ప్రవర్తైన ఆమోసు కుమారుడైన యెషయా అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు చనిపోతున్నావు, నువ్వు చనిపోయి బతకవు గనక
నీవు నీ ఇంటిని, నీ బిడ్డలని, నీ కుటుంబానికి నువ్వు తెలియజేసి ఇంకా ఏదైనా ఉంటే దాన్ని సరి చేసుకోమని యేషయా ద్వారాగా దేవుడు ఒక ప్రవర్త ద్వారాగా అక్కడికి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వార్త ఇప్పుడు బ్రతికేవాడు రోగిగా ఉంటే ఇంకొకడు వచ్చి రేపే చచ్చిపోతామంటే ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుందండి? ఏం మాట్లాడట్లేదు ఏమండి? బాధకరంగా అనిపిస్తుందండి. 10 రోజులు తెచ్చేవాడు రేపే చస్తాడు. ఇక 100 రోజులు బతికేవాడు 1 నెలనే చచ్చిపోతాడు. కొంచెం బాగలేని వాళ్ళ దగ్గరికి పోయి బాధలను పరామర్శిస్తే కొంచెం వాడు తెప్పరిల్ల పడతాడు. ఈ హిజ్కియా ఆయన అప్పటికే సావుకు దగ్గరయ్యాడు, కానీ దేవుడు పంపిస్తే వెళ్ళాడు. దైవజనుడిగా, ప్రవర్తగా వెళ్ళాడు. నువ్వు చచ్చిపోతావయ్యా, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెబుతా, కానీ ఇక ఆయన పాపము ధైర్యం కలిగి ఉన్నాడు అనుకుంటా. మనలాంటి వాళ్ళమైతే ఇంకేం ప్రార్థనలు అయ్యా, ఇంకేం గుడి అయ్యా, ఇంకాడయ్యా నా బతుకు అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నా లైఫ్ కట్ అయిపోయింది అనుకుంటాం. కానీ పాప ఆయన చేసిన భక్తి మీద ఆయనకు నమ్మకం ఉంది. ఆయనకు విశ్వాసం ఏముందంటే తిరిగి గోడ తట్టు తిరిగాడు, దేవుని తట్టు తిరిగి కన్నీళ్ళు విడవటం నేర్చాడు. దేవునికి స్తుతి కలుగునగాక. కన్నీళ్ళు విడిచి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన చాలా బలమైందండి. ఇందాక చెప్పాడు. కానీ మన కన్నీటి ప్రార్థన మన స్థుతిగా మనం చేస్తే స్థితిగతులన్నిటినీ మార్చగలిగేది ప్రార్థన. స్థుతి మన స్థితిని మార్చిద్ది. మనం స్థుతి చెప్పం, స్తోత్రాలు చెప్పం. డైరెక్ట్గా కలెక్టర్ వచ్చినట్టు, ఎమ్మెల్యేలు వచ్చినట్టు, ఎంపీలు వచ్చినట్టు వాళ్ళన్నా శిరస ఉంచుకుంటారు, భయపడతారు. అమ్మో దేవాలయం, దైవజనుడు, వాళ్ళే వచ్చి నిలబడతారు. అయ్యా యాజకుడు మా కొరకు ప్రార్థన చేయమన్నట్టుగా. కొంతమందికి అలాంటి మనసు రాదండి. మరి హిజ్కియాకు చూడండి ఎంత విధేయత కలిగి ఉండా ఆ రోగం వచ్చినప్పటికైనా ఏ తట్టు తిరిగాడు? ఎవరి తట్టు తిరిగాడు? ఎవరి తట్టు కన్నీళ్ళు విడుస్తున్నాడు? దేవుని ముందు తన పాపములు, తన అతిక్రమలన్నిటిని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. చదువు అక్కడి నుంచి. ఇంకా యెహోవా చూశారండి అయ్యా, యథార్థవంతుడుగా సత్యముగా నేను ఎట్ట నడుచుకున్నాను నా జీవితం అంతా. నిద్రపోతారండి? నిద్రపోబాకండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదువు తల్లి. నీ సన్నిధిలో నేను ఎట్ట నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్ట జరిగించుతునో, దేనితో అంటండి? కృపతో నేను నడిచిన నడకను గురించి కూడా వర్లిస్తూ మళ్ళీ దేవునికి అప్పచెప్పిన మాట ఏంటంటే, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. 2 చేతులు ఇట్టానండి ఒకసారి, 2 చేతులు అట్లా జోడించండి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ దయ లేనిది, నీ కృప లేనిది నేను అడుగు తీసి అడుగు కూడా వేయలేనయ్యా. ఒక్క క్షణమ కూడా నేను బ్రతకలేనయ్యా. నిన్ను చూడండి నేను నడవలేను, బ్రతకలేను, జీవించలేనయ్యా. నీ కృప నాకుంటే చాలయ్యా. నీ కృపే నన్ను లేపునుగాక, నీ కృపే నన్ను ఆవరించునుగాక, నీ కృపే నన్ను బ్రతికించునుగాక. ఇది కృపాకాలం బిడ్డ. చేతులు తీయండి. ఇది కృపాకాలము, ఇది క్షేమము. దేవుడు మనల్ని ప్రేమించే కాలము. ఎందుకంటే పాపము చేసిన వాడు పాపములోనే చచ్చిపోవాలి కదండి. చేయితో పాపం చేస్తే చేయి తీసేయాలి, కంటితో పాపం చేస్తే కన్నుగుడ్డుని తీసివేయాలి, రాళ్లతో కొట్టి చంపిన వాళ్ళని చూస్తాం. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకి కృప దొరికింది. కృపాకాలము గనక క్షమించాడు దేవుడు. పాపికి పాపని పిలవలేదు, పాపుని పరిశుద్ధుడిగా పిలిచాడు దేవుడు. ఎంత మంచివాడు యేసయ్య. యేసయ్య జన్మించకపోతే ఈ భూమి మీద బ్రతికే వాళ్ళం కాదు బిడ్డ. చాలా చిత్రహింసలబడి చచ్చిపోయే వాళ్ళం. కానీ దేవుడు రక్తం చల్లాడు, తన బిడ్డల కోసం రక్తాన్ని చిందించాడు. తన దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చాడు. గాయాలతో, ఆయన గాయము ద్వారాగా మన గాయాలని కట్టాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ హిజ్కియాకు ఏవండి మరణకరమైన వ్యాధి వచ్చినప్పటికైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు గనక, కృపతో నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు చస్తాననుకున్నవాడు
మళ్ళా బ్రతికి 15 సంవత్సరములు దేవుడు ఆయుషును ఆయనకి ఇచ్చాడు. ఎవరు తట్టు తిరిగాడు? అతిక్రమలు ఏమైనా దాచిపెట్టుకున్నాడా? ఇక్కడ ఆయన పాపం చేసినట్టుగా నాకేం కనిపించలేదు, కానీ చాలా నమ్మకంగా సేవ చేసినట్టుగా కనిపిస్తున్నాడు. నేను ఎట్లా నీ సన్నిధిలో సత్యముగా నడుచుకుంటున్నో నీకు అది తెలుసయ్యా అన్నాడు. ఆడ నీ దాసుడునయ్యా, అయినా నాకేం కలిగింది? రోగం కలిగిందయ్యా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాపాత్మునికైనా మరణం వస్తుంది, పుణ్యాత్తుడికైనా మరణం వస్తుంది. రోగం అనేది ఎవరికైనా సమ్మగిస్తుంది, కానీ ఆ రోగముల నుంచి విడిపించగలిగే దేవుడు, నీ మనసు మార్చుకొని దేవుని దగ్గరకు వస్తే విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసేకు ఒక గంభీరమైన స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము చూస్తే ఇక్కడ 4 చూసాము. ఇంకొక ఆయన కూడా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథములు ఏం మాట్లాడుతుండో మనం చూద్దాం. చూడండి, దైవ గ్రంథముల నుంచి ప్రభువు మాట్లాడుతున్న మాట లూకా సువార్త 22వ అధ్యాయము 55 నుంచి 62 దాకా చదివితే ఇక్కడ సీమోను పేతురు శిలువ మీద ఉన్న దొంగ ఒప్పుకున్నాడు. ఇక్కడ శిలువ మీద ఉన్న దొంగ ఏం చేశాడంటే, అయ్యా ఇది నాకు సాధ్యమేనయ్యా, నేను దొంగని, నేను అబద్ధుకినైనా, దయతో నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను నీ రాజ్యములో జ్ఞాపకము చేసుకోమని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. అమ్మ వింటున్నారా తల్లి, వినండిరా. మిమ్మల్ని నేను బ్రతిమలు అడుక్కునేది ఎందుకంటే, ఇంత కష్టపడి మీరు ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు 500 రూపాయలు కూలి చేసుకునే వాళ్ళు, 1000 రూపాయలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఏవండి జాబ్ చేసుకునే వాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవారు, పశువులకు మేతేసి మీరు ఇక్కడికి వచ్చారు. వాటిని పొలానికి తోలుకొని పోయేవాళ్ళు, గొర్రెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకునే వాళ్ళు, వాటిని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? దైవ దీవెనలు పొందటానికి మాత్రమే. మీరు సామాన్యులు కాదండి, చాలా గొప్పవాళ్ళు. అయినా మీ స్థితిని మీరు అక్కడ వదిలిపెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు పేదవారు గారు, మీరే ధన్యులు బిడ్డ, మీరు ధనవంతులని నేను చెప్పగలుగుతున్నాను. అందుకనే ఈ శ్రేష్టమైన వాక్కులండి. నిజంగా ఆదివారము పునరుద్ధాన దినమున దేవుని వాక్యం వినటము ఎంత ధన్యత అండి, నీకు ఎంత ఆశీర్వాదం అండి. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసేకు ఒక గంభీరమైన స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. బిగ్గరగా సబ్బటు కొట్టేసే నామాన్ని మయం పడుతుమగాక. ఇక్కడ చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 55 నుంచి 62 దాకా. అంతటా కొందరు ఏమండి, ఇక్కడ మైకుని తీసుకోము, నాకు వినిపించాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యలో కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరు చూచి వీడును అతనితో కూడా ఉండునని చెప్పెను. అందుకు అతడు పేతురు అమ్మాయి, నేను అతన్ని ఎరుగునను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నువ్వు వారిలో ఒకడు అనగా పేతురు పోయి నేను కానెనను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు ఓయ్ నువ్వు చెప్పినది నాకు తెలియదనెను. నువ్వు చెప్పినది నాకు తెలియనని అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను కనుక పేతురు చదవండి. నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందు అని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చదువమ్మా. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి.
ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూచన వచనములాడిరి. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తన మహాసభలకు తీసుకొని పోయి, నీవు క్రీస్తువు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యములు గల దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టే నేను ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనకు అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబాటు ప్రేరేపించుచు కైసరునకు పనియవద్దనియు తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము వింటుమని ఆయన మీద నేరము మోపసాగి, పిలాతు, నీవు యూదుల రాజు అని ఆయనను అడుగగా ఆయన, నీవు అన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనను. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయా దేశం అంతటా ఉపదేశించి ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయనకు అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. చాలండి. ఇదంతా మీకు ఎందుకు చదివించానంటే, హేరోదు రాజును చూసాము, పిలాతు రాజును చూసాము, అక్కడున్న పేతురును గురించి 3 సార్లు అబద్ధం ఆడింది చూసినాము. వీళ్ళందరూ కలిసి యేసు ప్రభు శిలువ మీదకి వచ్చినప్పుడు పిలాతు అంటున్నాడు కాదు కదా, ఈయనలో ఏ పాపము, ఏ దోషము, ఏ అతిక్రమం నాకు కనిపించట్లేదు, నాకు కనపట్లేదని అక్కడ అంతకుముందు యేసు ప్రభు మీద పడ్డ చాలా నేరాలు మోపారండి. ఈ రాజులు తక్కువ వాళ్ళు కాదు. పిలాతు రాజు కానీ, హేరోదు రాజు కానీ, యూదులకు రాజు ఎక్కడ రాజు? మేమే ఈ దేశానికి రాజులము, మేమే ఈ సైన్యానికి రాజులము, ఈ ప్రజల మీద మేమే న్యాయకర్తలము, మేమే ప్రేమకర్తలము, మాదే సాగాలి, మా మాటే ఉండాలని వీళ్ళు ఎంతో దేశాన్ని పరిపాలన చేసిన వ్యక్తులు యేసుప్రభును చిత్ర హింసలు పెట్టిన తర్వాత శిలువ మీదకి యేసుప్రభు ఎక్కినప్పుడు ఆ పిలాతు అనే రాజు వచ్చి అంటున్నాడు కదా, ఈయనలో ఏ అతిక్రమం నాకు కనిపించట్లేదని అక్కడ తన మనసులో యేసుప్రభు ఎదుట తన ఒప్పుకొని విడిచిపెట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎవరి ఎదుట ఇది? దేవుని ఎదుట. డైరెక్ట్గా దేవుని దగ్గరకు వచ్చాడు. శిలువ మీద ఉన్న యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. ఆ రాజులు అందరూ కూడా, అయ్యా నీలో ఏ దోషము లేదయ్యా, నువ్వు నిర్దోషువయ్యా, దోషులము మేము, నిర్దోషము నువ్వు, ఏ పాపము నీలో మాకు కనిపించట్లేదని సవాలు విసిరింది పిలాతు హేరోదు రాజు. సపటు కొట్టి ప్రభునామాన్ని స్తుతించుదుముగాక. అక్కడ ఏం చేశారండి? మనం ఆలోచిస్తే ఈ రాజ్యాలను పరిపాలన చేసే రాజులు కూడా దేవుని దగ్గరకు వచ్చి వారు వ్యక్తిగతంగా వారి పాపములని ఒప్పుకుండిరి. వారు చెప్పుకొని అక్కడ దేవునిలో వారు దేవుణ్ణి గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట లూకా సువార్త చూడండి, 23వ అధ్యాయము 39వ వచనము 43వ వచనము లాగా చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము నుంచి 43వ వచనం వరకు చూడండి. ఏమండి? వేలాడబడుతున్న నేరస్తుల్లో ఒకడంటున్న మాట, ఒకడు ఆయనను దూషించుచు, అంటే ఒకవైపు నుండి దొంగ ఏం చేస్తున్నాడండి? దూషిస్తున్నాడు. బైబిల్ ఓపెన్ చేయి, వదిలిపెట్టబక్కండి, ముందు పెట్టండి. బైబిల్ ఓపెన్ చేయండి. ఇట్లా తెచ్చారు మళ్ళీ ఇంటికాడ అట్లే పెడతారు కదా, మంచోళ్ళు మీరు. నేను చూడలే. దేవునికి స్తుతి కలుగునుగాక.
అమ్మ బైబిల్ తెరువురా తల్లి, ఓపెన్ చేయి. మాకేం చదవచ్చని అనుకోబాకు. ఆయనే ఆ మొహం ఆయన వైపు చూసినా మనకు ఆశీర్వాదం అండి. దేవునికి స్తుతి కలుగునుగా.